హలో అండి. అసలు ఈ వీడియో ఎంత సర్ప్రైజింగ్‌గా ఉంటదో మీరు చూడండి. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా ఫ్యామిలీ అంతా నాకు ఇంత మంచి సర్ప్రైజ్ ఇవ్వడం. వెల్కమ్ టు చందు గారి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందు గారి ఫ్యామిలీ. ఈరోజు మా ఓవెన్ని నేనే ఓపెన్ చేయబోతున్నాను అనమాట. పన్నీర్ బ్రెడ్ పిజ్జా చేయబోతున్నాను. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. మీనాక్షి అత్త కూడా, కెమెరామ్యాన్ మీనాక్షి అత్తతో అయ్యో నాకు కుక్ చేస్తుంది అనమాట. బ్రెడ్. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ బ్రెడ్, పన్నీర్ అండ్ అలాగే కొంచెం బటర్. అమ్మా, ఇదేంటి సాస్ దాంట్లో మెంతులేసావు? సాస్ లేదా? కొన్ని టొమాటోస్, అండ్ ఆల్సో కీరా. ఇంకా పెద్ద కీరా వచ్చింది, చిన్న చాప్. సో ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏంటో తెలీదు, చూద్దాం రండి. పాజిటివ్ ఇవన్నీ చదువుకుంటాను. సో ఫస్ట్ అయితే పన్నీర్ని తీసుకొని కట్ చేస్తున్నాను అనమాట. సరిపోతాయా? ఇంకొంచెం చిన్నగా చేసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ మనం పన్నీర్ని తీసుకొని బటర్లో లైట్గా వేయించుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే బటర్ వేసేసుకున్నాం. సో యోగా చేసే రెసిపీ కూడా దీంట్లో యాడ్ చేస్తాను. హాయ్ యోగా. హలో. పన్నీర్ వేసి లైట్గా వేయించుకోవాలి. కొన్ని పీసెస్ వేయించుకొని వేయించుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి అంటే ఈక్వల్ కావాలి. ఇలా కొన్ని మాత్రమే వేసుకోవాలి, అన్నీ ఒకేసారి అయితే బాగుండదు. నా దృష్టిలో అయితే ఇదే. సో ఇవి కొంచెం లైట్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. సో ఈ మాత్రం అయితే మనకి చాలా. ఇప్పుడు నేను సైడ్ తీసుకుంటున్నాను, అండ్ మళ్ళీ కావాలంటే కొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మిగతా పీసెస్ కూడా వేసి ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచాలన్నమాట. బ్లర్ వస్తుంది కదా. ఇప్పుడు బటర్లో అంటే మిగిలిన బటర్లో టమాటోస్ కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకొని జస్ట్ అలా వేసుకొని తీసేస్తాను. బటర్ వేసి పక్కన పెట్టాక టమాటా వేసుకోవాలా? ఇట్లా పన్నీర్ వేయించాక పక్కన పెట్టుకొని మిగిలిన బటర్లో జస్ట్ ఇలా కొన్ని టమాటోస్. సో ఇలా మనం పన్నీర్ ఇదంతా తీసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి దీంట్లో. నాకు ఇలా సాల్ట్ వేస్తే నచ్చదు. సో డైరెక్ట్ నేను మా మైక్రోవేవ్ గ్రిల్ ఉంది కదా, అదే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ ఫస్ట్ బ్రెడ్ కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ నాకు ఇష్టమే. ఫస్ట్ 2 అయితే అటెంప్ట్ చేస్తున్నా. కింద ఏదైనా ప్లేట్ పెడితే ఎందుకంటే బ్రెడ్ ఇదంతా పడుతుంది కదా. సో ఓకే, నేను ఇప్పుడు కొంచెం
మిగిలిన బటర్ దీనికి ఉంది కదా, సో అది జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నా. అది బంద్ చేయొచ్చు అక్క. ఓకే, ఇప్పుడు టమాటో సాస్ ఇలా బ్రెడ్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అసలు తిని మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూడండి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రయోగం, అది కూడా ఓవెన్లో. ఇంతవరకు ఓవెన్లో ఏం చేయలేదన్నమాట. అంటే ఐ మీన్ పాత ఓవెన్లో చేసాం, కానీ కొత్త ఓవెన్ ఇంటికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్. డాడీ వాళ్ళు అక్కడ ఎడిటింగ్ వర్క్లో బిజీ ఉన్నారు, కానీ ఇక్కడ అమ్మ ఏం చేస్తున్నా ఒకసారి చూపించకపోతా. గోరింటాకు పెట్టుకుంటుంది, ఆషాఢం కదా. చూపి ఓకే. ఇప్పుడు ఈ టొమాటోస్ ఓకే. అండ్ ఈ పన్నీర్ పీసెస్. సో ఇప్పుడు చీజ్ వేసుకుంటున్నా. ఓకే, ఓకే. ఇప్పుడు ఇలా తీసుకొని వెళ్ళి మైక్లో ముందు దీన్ని దగ్గర సో గ్రిల్ అని సెలెక్ట్ చేసి టైం సెట్ చేశాను అనమాట. 1 మినిట్ పెట్టాను. ఇప్పుడు కరెక్ట్ 8 మినిట్స్ పెట్టాను. 5 మినిట్స్ అయిన తర్వాత మనకి మెల్ట్ అయిపోయి బ్రెడ్ కరెక్ట్గా బ్రౌనిష్ షేడ్లో వస్తే అంతా బ్రెడ్ అవుతుంది. అప్పుడు ఆఫ్ చేసుకొని తీసుకోవచ్చు. చూసారా, కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఎవరు టేస్ట్ చేస్తారు? డాడీ. అలా పైన సాస్ పెడతాను అంతే. ఇప్పుడు దీన్ని మనం కట్ చేయాలి బేసిక్గా. ఇదిగోండి, కరెక్ట్గా పన్నీర్ అండ్ అలాగే ఇదంతా నీట్గా బేక్ అయిపోయింది. ఇది ఒకటి, ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ స్టీమ్ రావడం వల్ల అదైంది అంతే. ఓకే సార్, ప్లీజ్ సురేష్ సార్ చెప్తా సార్, ఒక 2 మినిట్స్ ప్లీజ్. ఇది తినండి. పిజ్జానా? పన్నీర్ బ్రెడ్ పిజ్జా. చాలా బాగుందో. రోజు చేసుకో స్నాక్స్ రోజు తింటుందండి. ఒక చీజ్ ఒకటి వేస్తే ఇంకా బాగుంటుంది కదా. చీజే అదే మస్తు చాలా బాగుంది. నెక్స్ట్ దాంట్లో ఎక్కువ వేసారు చీజ్. అంటే ఫస్ట్ వేడుకున్న తీసా కొంచెం తినేయండి, ఏం కాదు. వద్దులేమ్మ తిను. వద్దులే అమ్మ తినా. ఎందుకన్నా నా పైన నమ్మకం లేదా? కష్టపడి చేస్తే వద్దులే అమ్మ తిను. ఇంకో అవుతున్నాయి.
ఓకే వీడియో ఆఫీస్ వాడికి తింటం ఇష్టం వాడిని తింటే నిజంగా బాగుంది ఫ్రెండ్స్. ఏమో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా. అంటే యువతమ్మ టీ ముంచుకొని తింటాం ఇప్పుడు. ఇలాంటి ప్రయోగాలు చేయకండి. బాగుంది. నేను తాగుంది అట్లా ఆఫీస్లో తాగుతా. కింద బ్రెడ్ అమ్మా, బ్రెడ్ మధుమామకు తినిపించాలి కదా. సూపర్ ఉన్నాయి కదా, చాలా బాగా చేసావు. లవ్ యూ ఏంటి ఆల్రెడీ ఒకసారి టీ తాగి మళ్ళీ మేడం. తాగేసి వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్ అండి. వెళ్ళిపోండి తాగేసి. గేట్ బయట నుంచి అన్ని ఓకే బాయ్ బాయ్ నా టైం అవుతుంది. మా యోధ పాప చేసిన పిజ్జా ఫస్ట్ టైం పన్నీర్ బ్రెడ్ పిజ్జా అదే టేస్ట్ చేయబోతున్నాను. వేసా సూపర్ కదా, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ. సేమ్ మనం బయట తింటాం కదా అప్పుడప్పుడు, అట్లా ఉంది సేమ్. సూపర్. వావ్. ఎంజాయ్ పండగ. ఇంత బాగా చేసినావు కదా నువ్వు. ఎంత టైం పెట్టింది? హాఫ్ అన్ అవర్ పట్టింది. ఆ, అంటే ఎక్కువ బ్రెడ్స్ కాబట్టి చేసాం. 6 బ్రెడ్స్ ఏమైనా. దీవెన్ గారు మిస్ అయ్యాడు, ఉమ్మత మిస్ అయ్యాడు. అంతే, మళ్ళీ వాళ్ళకి అదృష్టం ఎప్పుడు దక్కుతుందో. అనే తిన్నావు కానీ ఎలా ఉందో చెప్పవా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మా యోధ అయితే కేక్ అయితే చేసిందండి, వాళ్ళ డాడీ బర్త్డే అని చెప్పేసి ఓవెన్లో చేసిందనమాట. మంచిగా ఏమంటారు అది, ఓరియో కేక్ అనమాట. చాలా బాగా అయింది. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేస్తారనమాట. నిన్ను ఎలా గుద్దుతా. ఈరోజు అయితే మా వారి బర్త్డే నైట్ యోధ అయితే కేక్ అయితే తయారు చేసిందనమాట. నేనైతే పాలకూర అయితే వండుతున్నానండి ప్లెయిన్గా. మాకు మార్కెట్ పెడతారు, మండే మార్కెట్కి వెళ్ళి పాలకూర అయితే తీసుకొచ్చి పాలకూర అయితే వండుతున్నాను. ఈ నల్ల మిరపకాయలు అంటాగా బాగా డార్క్ గ్రీన్ ఉన్న మిరపకాయలు, స్పైసీగా చాలా బాగుంటుంది అనమాట. టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు నీట్గా కడిగి పచ్చిమిరపకాయలు వేసి జీలకర్ర వేసి వేయించానండి పచ్చిమిరపకాయలని. ఇప్పుడు టమాటాలు కూడా ఉడకబెట్టుకోవాలి. మేమైతే మెంతికూర టమాటా చేశానండి. మెంతికూర టమాటా అలానే మునగాకు టమాటా వేసి పప్పు అయితే చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మునగాకులో 66 పోషక విలువలు ఉంటాయి అన్నమాట. టమాటా వేసి వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, కారపొడి కూడా వేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం కూరల్లో కరివేపాకు ఎలా వేస్తున్నామో మునగాకు కూడా వేసుకుంటే చాలా మంచిదండి. హెల్త్కి, కంటికి మంచిది, అలానే ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది, ఫేస్ కూడా కలర్ వస్తుంది, హెల్త్కి చాలా మంచిది. డైలీ మనం తాలింపులో అంటే కరివేపాకు ఎలా వాడతామో అలా రెగ్యులర్గా వాడినా కూడా చాలా మంచిదండి. సో ఇదైతే పప్పు అయితే చేశాను, మునగాకు టమాటా వేసి పప్పు చేశాను. మార్కెట్కి వెళ్ళి ఇందాకే ములక్కాయలు, టమాటా, దోసకాయ, పాలకూర, బెండకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి. ఇప్పుడైతే వీటిని సదిరి పెట్టేసుకోవాలి ఎక్కడికెక్కడ. ఇగో టమాటాలు అయితే ఉడకబెడుతున్నామండి టమాటా పచ్చడి కోసమని. దానికైతే మా యోధ కేక్ అయితే ఇలా రెడీ చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిద్ది అనమాట. తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టినా మొత్తం ఫ్రోజన్ అయిపోయింది. ఇప్పుడు రావట్లే. హాయ్ మేడం, వచ్చింది కేక్ చేసామని కేక్ తెలియదు. ఏంటి కదా మళ్ళీ దాంట్లో ఫ్రిడ్జ్లో తీయ పెట్ట వెయిట్ అవును, మన డీప్ ఫ్రిడ్జ్ బాగా గడ్డగట్టింది. కొంచెం ఏది పెట్టినా కూడా అందుకే కింద దాంట్లో పెట్టుకోవాలి, పాలు పెట్టే దాంట్లో, మీట్ దాంట్లో పెట్టాలి. మా యోధ కేక్ చేసింది. కేక్ చేసి మళ్ళీ అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది. బాగా కూల్ ఉందని చెప్పేసి మళ్ళీ ఓవెన్లో పెట్టి వెయిట్ చేసింది. మళ్ళీ మళ్ళీ గట్టిగా ఉందని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట.
భగవాన్ చెప్పాడు ఫోన్లో. ఇప్పుడు ఏంటి ఇది? మమ్మీ రోజు ఇడ్లీ పెడుతుంది. ఏం కాదు. ఇప్పుడు ఆ కేక్ ఫ్రోజన్ అయింది, మళ్ళీ వేడి చేసాం, ఫ్రోజన్ అంటే గట్ట కట్టింది, మళ్ళీ వేడి చేసాం, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాం. ఇప్పుడు కింద కాలుతుంది, పైన చల్లగుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆగండి ఆగండి అంటే ఇప్పుడు కట్ చేసి కాలట్లే ఇప్పుడు హ్యాపీ మీరు లాంగ్వేజ్ ఓకే స్టాండ్ ఓకే అంటే ఫోటో అయిపోయింది. ఇదంటే వీడియో ఇది అర్జున్ గైస్, అర్జున్ గైస్ ఇప్పుడు ఈ కేక్ రేపు ఇంకో కేక్ వెరైటీ కేక్ వస్తుంది. కేక్ ఏదో పోతాయి కెమెరా వాడికి ఇచ్చి నేను చెప్పిన రెసిపీ చేయకుండా అది వదిలే. ప్లేట్ గీతలు పడేది జాగ్రత్త. వేరే ప్లేట్ పెట్టి మరి చేసి. డాడీ పెట్టే ప్లేట్ అన్న కట్ చేయండి డాడీ మీరు. చప్పట్లు కొట్టండి. తినిపించి నా నన్ను కూడా తినిపించి. ఓ సుందమ్మ నువ్వు కూడా రా. నువ్వు కూడా తినిపించి ముందు. ఎందుకు కావాలా? బాగుంది. ఈ ప్లేట్ ఎందుకు తీసామంటే ఇది ఓవెన్ లో గీతలు పట్టి పాడే. వావ్ ఇది పర్ఫెక్ట్ షేప్ లో కట్ చేశారు. అది అలా ఉండాలి. నువ్వు కూడా తినిపించమ్మా సుద్దమ్మా అమ్మాయి ఆల్రెడీ ఉందా మరి? అని 5 వదిలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిందమ్మా. నేనే చెప్పాను రెసిపీ. మన తాత కూడా వచ్చింది. వదినా బ్రెడ్ తో పిజ్జా చేసాగా పిజ్జా నేను అది చాలా బాగుంది. రెడీ స్మైల్. ఏంటి డాడీ కేక్ తింటున్నారా? వర్షం పెద్దగా వస్తుంది నైట్. అత్త హ్యాపీ బర్త్డే టు యు. డబ్బులు లేకుండా ఇది ఇంకా వెరైటీ కేక్ అయితే సూపర్ ఉంది. ఎగ్గా కాదు అయినా ఈరోజు ట్యూస్డే డాడీ, ఎందుకంత భయపడుతున్నారు? ఎగ్ వేయలే. అనిల్ అన్నకు ముక్క, నాకు ముక్క ఇస్తారు. బాగుందా? అది అట్లుంటుంది మరి మనం చేసే. లేదా బాగుంది. కాలుతుందా? నేను తింటాను రా. నువ్వు కూడా తిను. హ్యాపీ బర్త్డే వాడు వాడు జీవితం కేక్. మా ఏదమ్మ చేసిన కేక్ సూపర్ ఉంది. థ్యాంక్ యూ. అయిపోయిందా? We love it. ఉయ్యమ్మ గిఫ్ట్స్ రానిలు. ఎవరు తెచ్చారు ఇది? ఎవరు ఏ కలర్ తెచ్చారు తీసేయండి. నువ్వు ఏది తెచ్చినావు అది తెచ్చింది. థ్యాంక్ యూ. హలో రాంగ్ నెంబర్. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ అన్నదా I need your success. మరి వీడియో అందులో వీడియో ఆల్రెడీ ఒక తీసుకున్నారు. నువ్వు కూడా వెళ్ళిపో. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే ఒకరిది అయితే కేక్ కటింగ్ ఒకరిదిగా. అవును మధుమామ రావాల్సింది. ఇక్కడే కదా
రానన్నాడు యుద్ధం చేస్తుంది. ఇది కూడా కట్ చేయనా? అంటే బాగుంది అసలు, ఎంత అంటే బాగుంది ఇది క్రీమ్ ఉంది కదా. థ్యాంక్ యూ ఆ పీస్ సపరేట్ చేస్తావా? ఓకే రా అదే కేక్ భయం కట్ చేస్తావు యోధ కేక్ చేసింది నాకు ఏయ్ సూపర్. అనండి ఎందుకన్నా కట్ చేసేదాకా కూడా రాదు. ఇగో అనిల్ ఒక ఫోటో దింపాలి మామూలు తీసుకు దింపింది ఫోటో పెట్టుకుంటా స్టేటస్ స్టేటస్ ఫస్ట్ డ్రెస్, సెకండ్ డ్రెస్ చూస్తావు. ఫోన్ కమింగ్. నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే విష్ చేస్తారో థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ రా అనిల్, థ్యాంక్ యూ అద మమ్మీ, థ్యాంక్ యూ అనిల్ గారు. ఎతికి పెట్టి మీ సైజ్ ఇద్దరు అసలు మామూలుగా చేయలే. ఫోటో కూడా చూపించిన మీరు 10 సార్లు జరిగారు. డాడీ సగం అది సగం ఇది వేసుకోబోంటారు. ఏంటండి రేట్లు చూస్తున్నారు సైజు కరెక్ట్గానే తీసుకున్నారు. మలేష్ తినుమా థ్యాంక్ యూ రా Box లో పెట్టి సో మచ్. యోధ కేక్ కేక్ తయారు చేసింది కట్ చేసింది. మా అందరికి చెప్తున్నాను నేను చేసిన. బాగుంది. బాగుందా? చాలా బాగుంది. నువ్వు తినలేదా నాన్న? తిన్నా. మైక్రోవేవ్ థ్యాంక్ యూ రామా మలేష్ ఓవెన్ తెచ్చినందుకు ఈసారి పేరు మర్చిపోతున్నాను. నేను బాగా యూజ్ చేస్తాను. అండ్ ఇవన్నీ షాపింగ్కి తీసుకెళ్ళి కొనిచ్చినది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అన్ని ఏంటి ఇవన్నీ ఇవి చాక్లెట్స్. ఓహో అవునా ఇది తినచ్చా? డెకరేషన్ డెకరేషన్ ఇవ చూడండి ఇక్కడ కూర్చొని. వెనిలా ఫ్లేవర్ చాక్లెట్స్, సగం ఇవన్నీ కేక్ ఇట్లా తిప్పేయా బిస్కెట్సా? ఓరియో ఓరియో బిస్కెట్. నాకు ఒక బిస్కెట్ ఇలా కేక్ తింటున్నావు కానీ. నిజంగా చాలా బాగుంది యోధమ్మ. చాలా బాగుంది. వెల్కమ్. చాలా బాగా చేసింది. చూడండి ఎంత తింటుందో. అయ్యదమ్మా. తింటది కానీ చెప్పదు. మైక్రోవేవ్ కొనటం వల్ల బాగానే ఉపయోగపడుతుంది. ఓవెన్ ఏంటి డాడీ ఓవెన్ అవెన్. మధ్యాహ్నం పిజ్జా తయారు చేసింది. అండ్ శ్రీమతి గారు థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ రేపు నేను చికెన్ పకోడా చేస్తామా పకోడా. దేంట్లో దాంట్లో పకోడా ఎందుకు చేయాలి? మేము ఉన్నప్పుడు చేయలేను. వద్దు రేపు నువ్వు ఎందుకు ఉంటున్నావు? చికెన్ Okay, పకోడా friends. చికెన్ పకోడా. బాయ్. థ్యాంక్ యూ దీవెన, థ్యాంక్ యూ సో మచ్. తాగుడు బంగారు అనిల్ చాలా అనిల్ సేపు కష్టపడ్డారు వాళ్ళలో తడిచి మరి తెలుసా? వాళ్ళలో తడిచాం ఇద్దరు బాయ్. వెళ్దాం బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చందు గారి ఫ్యామిలీ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ. అండ్ ఈ బర్త్డే రియల్గా నాకు చాలా స్పెషల్ 2026. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ నాన్. ఒకరికి రేపు ఇది వేసుకోండి